కట్టుకున్న భార్యతో పాటుగా అత్తను కూడా ఇంట్లో నిర్బంధించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లికి చెందిన నాగరాజు ఛత్తీస్గఢ్కి చెందిన ఊర్మిళకి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఇది కాస్త ప్రేమగా మారింది. 8 నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెను తాడేపల్లిలో బ్రహ్మానందపురంలో కాపురాన్ని తీసుకొచ్చి వేధించాడు. అంతేకాకుండా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నాడు. 3 రోజులుగా తనను తన తల్లిని ఇంట్లో బంధించి బయటకు వస్తే చంపేస్తామని భర్త నాగరాజు బెదిరించారని బాధితురాలు వాపోతున్నారు. గతంలో 2 వివాహాలు చేసుకుని మహిళలను మోసం చేసినట్టుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఎవరితో మాట్లాడరు, ఎవరికి వెళ్ళి కూడా చూడరు. లేదు ఫోన్ లో పరిచయం అయ్యి మాకు మ్యారేజ్ కోసమని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ మా అమ్మాయి వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లి వాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి పిల్ల కావాలని అడిగారు. అయితే మేము ఆ టైంలో ఎవరో తెలియదు అని మేము ఆగితే అప్పుడు ఇంకా అన్నారు మాకు ఏటొద్దు పెళ్లి చేయండి. అప్పుడు మేము వాళ్ళకి అంటారు కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోము, ఇక్కడికి వచ్చాము. అంతవరకు బాగా ఉన్నారు. తర్వాత అంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి అంటారు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. కొన్నిసార్లు బిడ్డ నా బిడ్డ వాళ్ళ బిడ్డ కాలనీకి మాట్లాడారు. నాకు అంత ఇంకెవరో బిడ్డలకు మాట్లాడారు. అప్పటికి నన్ను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి తెలిసిపోద్ది. అంటారు చాలా ఇబ్బందులు పెట్టారు. దానివల్ల బిడ్డ చనిపోయింది కూడా. మా హస్బెండ్ ఫోన్ లో నేను ఎవరితో ఎంత చాటింగ్ చూసాను. అయితే అది ఎందుకు అనగానే అడిగితే నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత మేము మా ఇంటికి వచ్చి మా అత్త వచ్చి అంటారు మా అమ్మ మీద అంటారు కొట్టిన. మా అమ్మ కొట్టింది, మా అమ్మ నైట్ చంపింది. వాళ్ళ తమ్ముడు వచ్చి మా అమ్మని నన్ను అంతే బలత్కారం చేస్తాను, మగతనం చూపిస్తాను అనుకుని మా పైనకి వచ్చాడు. అంతలో మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. పోలీసులకు ఫోన్ చేసి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చెప్పాము మా పరిస్థితి ఎలా ఉంది మాకు. అక్కడికి వచ్చారు. మా హస్బెండ్ అన్నాడు నాకు ఒక్కొక్క ఛాన్స్ మంచిగా చూసుకుంటే ఇంకేనా అవ్వదు అని. అక్కడ అనేసి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కొడతాం అనుకుని ఇచ్చేసారు. ఆ రోజు మేము తాళం వేసుకున్నాం. రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము ఇంట్లో ఉన్నాం. మేము ఛత్తీస్గఢ్ లో ఉంటాం. మాది వైజాగ్ సైడ్ పలాస మా ఊరు. అయితే నేను పిల్లకి ముందర నేను ఇవ్వలేదు. వీళ్ళందరూ వచ్చి మాకు ఏమొద్దు మాకు పిల్లకి ఇస్తే చాలు అని చాలా ఇచ్చేసారు. చాలా మంచి మాటలు. వాళ్ళ అత్త అయితే నాకు కూతురు కంటే బాగా చూస్తానని చెప్పింది. వాళ్ళ మామ కూడా అలాగే చెప్పాడు మీ పిల్ల మీ ఇంట్లో మీ ఇంటి కంటే మా ఇంట్లో బాగుంటదని. నా భర్త చనిపోయాడు, నాకు ఒక బాబు ఉండేడు, వాడు చనిపోయాడు. నేను ఈ పిల్లకి పట్టుకొని టైలరింగ్ పని చేసి అలాగ ఉండేదాన్ని. నేను పిల్ల డిగ్రీ చేసింది, పీజీడీసీ అన్ని చేపించాను పిల్లకి. చాలా మంచి మంచి సంబంధాలు ఉద్యోగస్తులు వస్తూ కూడా నేను ఇవ్వలేదు. వీళ్ళు బాగా మాయల మాటలు చెప్పి అన్ని అబద్ధాలు చెప్పారు మాకు. మేమేమో నమ్మేసాం వీళ్ళని. నమ్మేసి సరేలే చూస్తారు బాగా పిల్లని సంతోషంగా ఉంటుంది కదా నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ పెళ్లి అయిపోయిన తర్వాత 5 లక్షలు కట్నం ఇచ్చాను, 4 తులాలు బంగారం ఇచ్చాను. అవన్నీ తీసుకున్నారు. పెళ్ళి వచ్చిన తర్వాత పిల్లకి ఏం చేసిందంటే అక్కడ నుంచి ఇక్కడ పెట్టింది. 2 ఇళ్ళు వాళ్ళవని చెప్పారు మాకు ముందు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే